రైట్. మొత్తం మాట్లాడడానికి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయిపోయారు. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కిషోర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు కాళేశ్వరం చూస్తూ ఉంటే రీసెంట్గా కట్టినటువంటి ప్రాజెక్టుకు ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, సరస్వతి బ్యారేజ్ కావచ్చు, ఆ పిల్లర్లు కుంగిపోవడము, ఆ లీకేజీలు, ఇవన్నీ కూడా ఈ సమస్య. అక్కడ బీఆర్ఎస్ నేతలేమో అసలు ఏమీ అక్కడ అవినీతి జరగలేదు, చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే మేము దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అని చెప్తూ ఉన్నారు. సో మరి ఏంటి దీంట్లో ఎక్కడ లోపం జరుగుతోంది? ముందుగా మ్యామ్ మీకు, దర్శక్ నాయక్ గారికి, అట్లాగే అద్దంకి దయాకర్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్లో 6 పిల్లర్లు కృంగిపోయాయండి. దాని మీద ఒక పోలీస్ కేసు ఫైల్ అయింది. పోలీస్ కేసు ఫైల్ చేశారు, గవర్నమెంట్ వారే ఇంజనీర్లే ఫైల్ చేశారు. అవి కృంగిపోవడం వెనకాల ఏదో కుట్ర దాగి ఉన్నది, దాన్ని విచారించండి అని చెప్పి పోలీస్ కేసు ఫైల్ చేశారు. అయితే పోలీసులు ఇనీషియల్గా ఇందులో అట్లాంటిది ఏమీ జరగలేదు అంటే సాబటాజ్ అంటారు, ఎవరో వచ్చి దీన్ని ఏదో ఖరాబ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేశారన్నది ఏమీ జరగలేదు అని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది పోలీసు వారు ఇచ్చిన దీని ప్రకారం. దాని తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ పోలీసు వారు మళ్ళీ దానికి కరెక్షన్ ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది. సరే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందంటే అక్కడ ఏదో ఒక తప్పిదం జరిగిందనే కదండి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏం జరగకుండానే అయితే ఇన్వెస్టిగేషన్ ఎందుకు, పోలీస్ కేసు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం, ఆ 6 పిల్లర్లు ఇంకెక్కువను అవి కృంగిపోవడం అనేది డైరెక్ట్గా మనకు ఫోటోలలోనే కనిపిస్తోంది కదా. 2, అది ఒకవేళ కనిపిస్తున్నది కూడా మాయా మిథ్య అని చెప్పి దశరథ్ నాయక్ గారు అన్నారనుకోండి. సరే, మరి అట్లాంటప్పుడు 10 టీఎంసీ వాటర్లు అంటే 10 బిలియన్ లీటర్ల వాటర్ను అనుకోండి, అది సో అంత టీఎంసీ వాటర్, 10 టీఎంసీ వాటర్ ఎందుకు వదిలేయవలసి వచ్చిందండి? అంటే ఇప్పుడు అవసరం లేదా దాన్ని? ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా. 4వ పాయింట్ ఏంటంటే కిందికి వదిలేస్తే మళ్ళీ కింద ఇంకో బ్యారేజ్ లేదు మళ్ళీ పైకి పంప్ చేయడానికి, అది సీదా సముద్రంలోకే పోతుంది, బే ఆఫ్ బెంగాల్లోకి. మరి ఇప్పుడు ఈ 10 టీఎంసీ వాటర్ ఎందుకు వదిలేసినట్టు? ఉట్టిగా సరదాకు వదిలేశారా? లేకపోతే అసలు ఆ బ్యారేజ్ మొత్తము ఎక్కడ కృంగిపోవడమే కాదు, అసలు కూలిపోయి కిందికి వచ్చినప్పుడు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకే గాని లేకపోతే ఇతరత్ర ఎటువంటి వీటికే గాని పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే కదా, ఆ భయంతోనే కదా 10 టీఎంసీల వాటర్లని వదిలేసింది. మరి ఇంతకీ ఏమీ జరగలేదు, చిన్న చిన్న విషయాలు ఏదో జరిగితే దాన్ని పెద్దగా చూపిస్తున్నారు అని అంటున్నారు దశరథ్ గారు. మరి అంత చిన్న విషయం అయితే ఎందుకు 10 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలారండి? ఎందుకు పోలీసులు దీని వెనక ఏదో కుట్ర ఉండొచ్చుగాక అని చెప్పి పోలీస్ కేసు ఫైల్ చేసి దర్యాప్తును ఎందుకు చేస్తున్నారండి?